సిన్ని సిన్ని సిక్కు పెసలు పొట్టి పొట్టి పొడుపు కథలు ఎన్నెలాంటి ఎక్కి గుండెల్లో ఎన్నో ఉన్నాయంట బదులిచ్చే గొంతేదంట మప్పులోన వాన సుక్కని మట్టిలోన సిట్టి ముక్కని జట్టు కట్టమన్న దెబ్బరో చెప్పేదెట్టా గంట ఆహ ఏడో ఏటి ఇంత గాలిలో సెట్టు సేవా సెట్ట పట్టాలేసేదెన్నాడో ఏటిలో ఆకు వరమ అట్ట ఇట్ట ఎల్లేదెందాకో సెప్పవే సీతాకోగా సందెలు వందల రంగులన్నీ రెక్కల్లో గిట్టాకొచ్చాయే సెప్పవే లోయాలుయా బంగారు పసుపు నక్షత్రాలు నీ ఒళ్ళు ఎట్ట పూజాయే అందరంత ఎత్తులోన పందిళ్ళ ఉండేటోడు అందులోని సింధూరుణ్ణి ఒక్కొక్క ముక్కకు కొరుక్కు తింది బర్రే హాయ్ ఏటమ్మీది వంట చేయకుండా ఆటలేటి అది కాదు చిన్న అగ్గిపుల్ల మీద గాలి ఊదితే అది ఆరిపోతుంది ఆహా. అదే పెద్ద మంట మీద ఊదితే ఇంకా పెద్దదవుతుంది అలాగే. అలా ఎందుకు చంపుతున్నావు కదా దరిద్ర పెసిన్లతో పోయి మిరపకాయలు నూరుపో ఎల్లవే అసలు మీ నాయననాలే నిన్ను ఆ పోటు మాట ఇంటికి పంపొద్దంటే నా బిడ్డను కొడుతున్నావేంటి? కొట్టగా అది అడిగే పిచ్చి పిసిన్లకి ఏటయ్యా ఏటి మీదకొస్తావు ఏంటి హొయ్య హోయేనాడైనా సేతిలో పట్టని కొండ కోన కళ్ళలో ఎట్ట పట్టాయే దారిలో ముండిగా ఉండే బండలు పక్కన గుళ్ళోకెళ్తే దేవుళ్ళుగా ఎట్ట మారాయే నేల పెళ్లి బిడ్డ కూడా నేల మీద ఎటో రాలో ఇడమర్సే చెప్పాలేదో ఎందుకు 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 ఎందుకనే వచ్చేస్తలే. ఏమిటి అబ్బులు నీ తిరుగుడనే అయ్యాయా? నేను ట్యాంప్ అతికిచ్చేదా మళ్ళీ అదో ఆట వెళ్ళు. మా తమ్ముడికయ్యా ఓహోహో నర్సీపట్నం సరే నేను చూస్తాలే వెళ్ళు. సారు పావు ఒక్కోసారి చర్మం ఇలా వదిలేస్తుంది కదా దాన్ని కుబుసం అంటారే. మనం కూడా అలా ఎందుకు వదలలేం మనకు అలాగే ఉంటే ఇలా బట్టలు ఉతుక్కోవటం కట్టుకోవటం అనే బాధే ఉండదండి చక్క. చిప్పండి ఏంటా పిల్ల ముందు సిగ్గోటి. సారు అమ్మగారు నవ్వినప్పుడు మొహం ఎర్రగా అయిపోతుంది ఎందుకు అబ్బా నీ తలకాయ ఎక్కువ దండం తల్లి. ఇదిగో ఈ పిచ్చి ప్రశ్నలు మాని అందులో అంకెల్ రాయ్. సిగ్గుకి రంగు చెప్పాలి. సిక్కు ప్రశ్న